ఉద్యోగం అంటారు, లక్షల్లో సంపాదన అని ఊరిస్తారు. టెంప్ట్ అయ్యారో అడ్రస్ గల్లంతే. మన బలహీనతే ఎదుటివారి బలం అన్నట్లు దేశంలోని నిరుద్యోగాన్ని ఆసరా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాల పేరిట వల విసురుతున్నారు కొందరు. ఇలా మోసపు వలలో చిక్కుకున్న 30,000 మంది అడ్రస్ గల్లంతైంది. ఉద్యోగాల ఆశతో ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇంతకీ వాళ్ళంతా ఏమైనట్లు? ఎందుకు వెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఉద్యోగం ఆశతో దేశం దాటారు. 4 ఏళ్లు గడిచింది, ఇప్పటికీ జాడలేదు. ఆ 30,000 మంది యువకులు ఎక్కడ? బతికే ఉన్నారా? హింసలకు చచ్చిపోయారా? ఉద్యోగాల పేరుతో మనోళ్లకు వలవేసి మాయ చేసి దేశం కాని దేశం పిలిపించుకుని మనోళ్లతో మళ్లీ మనోళ్లను టార్గెట్ చేయిస్తూ వాళ్ల భవిష్యత్ను అంధకారం చేస్తున్నాయి కొన్ని ముఠాలు. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు, 2 ఏళ్లలో దాదాపు 30,000 మంది ఈ మాయలో చిక్కుకున్నారు. ఉద్యోగం వచ్చిందని, బతుకు బాగుంటుందని కోటి ఆశలతో ఫ్లైట్ ఎక్కారు. ఇప్పుడు వాళ్ల సంగతేంటో తెలియని పరిస్థితి. దీంతో వాళ్లంతా ఏమయ్యారు? ఎక్కడున్నారు? అసలు బ్రతికే ఉన్నారా లేదా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. ఇలా మోసం చేసి పిలిపించుకుని సైబర్ మోసాలకు దించడమే సైబర్ స్లేవరీ. ఇదిప్పుడు సామాన్యులనే కాదు, ప్రభుత్వాలను కూడా టెన్షన్ పెడుతోంది. జనవరి 2022 నుంచి మే 2024 మధ్య ఆగ్నేయాసియా దేశాలైన కాంబోడియా, థాయిలాండ్, మయన్మార్, వియత్నాంకు దాదాపు 73,000 మంది భారతీయులు వెళ్లారు. అయితే ఇందులో 30,000 మంది ఇప్పటికీ తిరిగి రాలేదు. విజిటర్ వీసాల మీద వెళ్లిన ఈ 30,000 మంది ఎందుకు తిరిగి రాలేదు? ఏం జరిగింది? వీళ్లంతా సైబర్ బానిసలుగా మారిపోయారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 12,493 మంది, ముంబై నుంచి 4,699 మంది, కొచ్చి నుంచి 2,296 మంది ఇలా వెళ్లారు. వీళ్లంతా ఇంకా తిరిగి రాలేదు. ఇందులో చాలా మంది 20 ఏళ్ల నుంచి 39 ఏళ్ల వయసు వాళ్లే. ఉద్యోగమంటూ ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లిన వారి నుంచి ఇప్పటి వరకు కనీసం ఓ ఫోన్ కూడా లేదు. వారి జాడ కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇలా మిస్ అయిన వారిలో 3 1 వంతు మంది పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన వారే. పంజాబ్ నుంచి 3,667, మహారాష్ట్ర నుంచి 3,233, తమిళనాడు నుంచి 3,124, ఉత్తరప్రదేశ్ 2,946, కేరళ 2,659, ఢిల్లీ 2,140, హర్యానా 1,928 మంది సైబర్ స్లేవరీలో చిక్కుకున్నారని తెలుస్తోంది. వీళ్లంతా విజిటింగ్ వీసాల మీద వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్ నుంచి 100 మంది బాధితులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్, ఏపీ, మధ్యప్రదేశ్, బీహార్లో ఇలాంటి బాధితులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలా తప్పిపోయిన యువకుల్లో 69% మంది థాయిలాండ్కు వెళ్లినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ ఇయర్ మార్చిలోనే 5,000 మంది యువకులు కాంబోడియాలో చిక్కుకున్నారని, సైబర్ బానిసలుగా మారారనే ప్రచారం జరిగింది. బాధితులతో బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నట్లు సమాచారం. డేటా ఎంట్రీ జాబ్స్ పేరుతో భారతీయులను విదేశాలకు పంపడం, అక్కడికెళ్లాక వారితో సైబర్ మోసాలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేయిస్తారని సమాచారం. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఇదంతా జరుగుతోంది. భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామని కొన్ని సంస్థలు ఊరిస్తున్నాయి. ఆ ప్రకటనలు చూసి భారతీయులు ఆగ్నేయాసియా దేశాలకు అట్రాక్ట్ అవుతున్నారు. కట్ చేస్తే తమకు తెలియకుండానే వలలో చిక్కుకుంటున్నారు. ఫ్లైట్ ఎక్కి వెళుతున్నారంతే, ఎక్కడున్నారో, అసలు బతికున్నారో లేదో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. ఆ ముఠాల నుంచి తప్పించుకుని వచ్చిన కొందరు చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరి ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తున్నాయి. సైబర్ స్లేవరీ చాప కింద నీరులా విస్తరిస్తున్న వేళ అధికారులు అలర్ట్ అయ్యారు. 2,17,00,000 మొబైల్ కనెక్షన్లను కట్ చేస్తూ టెలికాం శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇంతలా రియాక్ట్ అయ్యేంతలా సైబర్ బానిసలు భయపడుతున్నారా? మిస్ అయిన 30,000 మంది ఆచూకీ కనిపెట్టడం సాధ్యమేనా? సర్కార్కు సైబర్ స్లేవరీ విసురుతున్న సవాళ్లేంటి?
ఆ 30,000 మంది ఆచూకీ లభించడం సాధ్యమేనా? సైబర్ స్లేవరీతో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమేనా? సైబర్ బానిసలు విసురుతున్న సవాళ్లేంటి? ఈ సైబర్ ముఠాల వెనుక చైనా హస్తం ఉందా? సైబర్ స్లేవరీ అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే డిజిటల్ వేదికగా మోసాలకు పాల్పడే ముఠాలు. మన దేశం నుంచి యువకులను తీసుకెళ్లి వాళ్లతో మళ్లీ మన దేశం యువకులనే టార్గెట్ చేయిస్తూ డబ్బులు లాగుతుంటారన్నమాట. చెప్పింది చేస్తే సరి, లేదంటే వీళ్లకు చిత్రహింసలు పెడుతుంటారు. గతంలో ఒకరిద్దరు ఇలాంటి ముఠా నుంచి బయటకొచ్చారు. కరెంట్ షాక్ పెట్టడాలు, 3rd డిగ్రీ ట్రీట్మెంట్లు, నరకం చూపించే వాళ్ళని వాళ్లు బయటకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. సైబర్ స్లేవరీ అనేది పక్కాగా ప్లాన్డ్ గా జరుగుతుంటుంది. ఫేక్ హామీలతో ఉద్యోగాలిచ్చి ఆ తరువాత వారితో చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటారు. అయితే ఇదంతా ఆన్లైన్ వేదికగానే జరుగుతుంటుంది. సైబర్ బానిసల గురించి గత మార్చిలోనే చర్చ జరిగింది. దాదాపు 5,000 మంది యువకులు కంబోడియాలోని ఓ ముఠా చేతిలో చిక్కుకుపోయారని ప్రచారం జరిగింది. డేటా ఎంట్రీ జాబుల మాయలో పడి కంబోడియా చేరుకుని అక్కడ సైబర్ స్లేవర్స్ గా మారిపోయారు. ఈ 5,000 మందితో దాదాపు 500 కోట్ల మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. 5,000 మందితోనే ఇలా ఉంటే ఇప్పుడు 30,000 మంది మిస్సింగ్. ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రమాదముందో చెప్పకనే చెప్పొచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సైబర్ స్లేవర్లుగా మారిన వారితో రకరకాల మోసాలు చేయిస్తుంటారు. మహిళల పేరుతో డేటింగ్ యాప్స్ లో యువకులకు వలవేయడం, వారితో క్రిప్టో ట్రేడింగ్, ఫేక్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్లు చేయించి పని అయిపోగానే చేతులు దులుపుకోవడం చేస్తుంటారు. ఈ సైబర్ స్లేవరీ వ్యవస్థను ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా బాగోతాలు నడిపిస్తుంటారు వాళ్లంతా. VPN ద్వారా సోషల్ మీడియా యాప్లోకి చేరి అమాయకులకు వలవేస్తుంటారు. ఏదో దేశంలో ఉండి ఇంకో దేశంలోని వారిని టార్గెట్ చేయడం ద్వారా చట్టపరంగా కూడా వారిని గుర్తించడం కూడా ఇబ్బందిగా మారుతోంది. మామూలుగా వీళ్లంతా ఫేక్ ఐడెంటిటీ ఉపయోగిస్తారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తమ ఐడెంటిటీని మార్చుకుంటుంటారు. అయితే ఇలా సైబర్ స్లేవరీ పేరుతో మనోళ్లను మోసం చేస్తుంటారు. ఇది మరింత దారుణం. మార్చి వరకే 500 కోట్ల వరకు ఈ ముఠాలు కాజేశాయి. రాను రాను ఇది మరింత సవాల్గా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీనికి ఆరంభంలో చెక్ పెట్టాల్సిన అవసరముందని, లేదంటే మరో ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఈ ముఠాల వెనుక చైనా హస్తం కూడా ఉండి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. 30,000 మంది మిస్సింగ్ అన్న ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర టెలికాం శాఖ అప్రమత్తమైంది. ఆన్లైన్ ఫ్రాడ్ తో సంబంధాలు ఉన్నవాళ్లు, బాధితులకు చెందిన దాదాపు 2,17,00,000 మొబైల్ కనెక్షన్లు రద్దు చేసింది. 2,26,00,000 మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసింది. అయితే లక్షల జీతాలకు డేటా ఎంట్రీ ఉద్యోగాలు, ఇలా తక్కువ అర్హత ఉన్నా ఎక్కువ జీతాల పేరుతో వల విసురుతుంటారని, వాటిపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే సైబర్ బానిసగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఈ దందాను మరింత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.